ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఉదయకాలం వేళ చేరివచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అల్పుడనైన నన్ను ఆ ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి, బాధ్యత కలిగినటువంటి పెద్దలకు, పరిచారకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైవజనులు శ్యాంబాబు గారు, దైవజనులు వెంకటరత్న నాన్నగారు, అలాగే మన ప్రియులు శామ్యుల్ అన్న, వారితో పాటు కలిసి నాకు పరిచర్యలో భాగస్వామ్యాన్ని అనుగ్రహించిన ప్రభువును స్తుతిస్తున్నాను. నా అవసరత పెద్దగా లేదు, ఉద్దండులు ఉన్నారు, అయినా సహాయకరంగా వారికి కాస్త మధ్యలో రిలీఫ్ ఇవ్వటానికి మధ్యలో నాకు కూడా అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు ఈ ప్రభువును స్తుతిస్తున్నాను. మంచిది. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అన్న సంగతి నేను పోస్టర్ చూసేంతవరకు తెలియలేదు నాకు. తర్వాత పోస్టర్ చూసిన తర్వాత ఓహో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని తెలిసింది. ఆ పోస్టర్ కూడా చాలా ఆలస్యంగా చూశాను. అయినా దానికి సంబంధించిన సంగతులే మనం ఆలోచించేద్దాం. దేవుని గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయంలో 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకున్నాను. యాకోబు మొదట నేను చదువుతాను, తర్వాత మీరు చదివి సాయం చేయండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టునను, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం మరలా సహాయం కొరకై మిమ్మను ఆశ్రయిస్తున్నా. మీ నామమున ఇక్కడ మేము చేరి ఉన్నాం. మీ సన్నిధి మా మధ్య మీరు ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మను సాధనాలుగా మాత్రమే ఉపయోగించుకొని మీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ఎదుట మేము ప్రత్యక్షపరచబడ్డప్పుడు మీ చేత ప్రశంసించబడటానికి ఈ దినం మేము చేసే పరిచర్య కారణం కావటానికి సహాయం చేయండి. స్థానిక సంఘం క్షేమం పొందటానికి మీరే కృపనిమ్మని మీ దాసుడు నిష్ప్రయోజకుడు, అత్యల్పుడు, ఎన్నిక లేనివాడు,
ఎన్నికకు రానివాడు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకై ఉపయోగించుమని, మీ మహిమార్థమై ఉపయోగించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. దేవుని గ్రంథంలో ఈ ఉదయకాలం వేళ ఆదికాండం 28వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్న వచన భాగాల్లో ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ 2 రోజుల్లో నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని గ్రంథంలో దేవుని మందిరాన్ని గూర్చినటువంటి ప్రస్తావన, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటారు. బైబిల్లో తొలిసారి ఒక విషయాన్ని ఎక్కడైతే ప్రస్తావించబడిందో ఆ ప్రస్తావించబడిన స్థలాలలో దానికి అవసరమైనటువంటి సమాచారం అంతా దొరుకుతుంది. బైబిల్లో దేవుని మందిరం అనే మాట మొట్టమొదటిసారిగా ఉపయోగించబడింది 28వ అధ్యాయం 17వ వచనంలోనే. అంతకు మునుపు దేవుని మందిరము అనే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటారు. అంటే మొట్టమొదటిసారి బైబిల్లో ఒక పదం ఎక్కడైతే ప్రస్తావించబడిందో అక్కడ ఆ సంగతిని గూర్చినటువంటి సమాచారం అంతా దొరుకుతుంది అని బైబిల్ పండితులు ఒక సూత్రాన్ని చెప్పారు. ఆ మాట ప్రకారం దేవుని మందిరాన్ని గూర్చినటువంటి తొలి ప్రస్తావన 28వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. అది కూడా కొంతమంది భక్తులు లేకపోతే వారి కుటుంబాలు దేవుని మందిరముతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఆలోచించేద్దాం. వారు ఆ మందిరముతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకున్నారు, దేవుని మందిరముతో వారు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు అన్న సంగతి మనం ఆలోచించేద్దాం. ప్రభువు అనుమతించిన కొలది ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దేవుని మందిరం కనిపిస్తుంది. మనం దాటి వస్తే నిర్గమకాండం 25వ అధ్యాయంలో మోషే దేవుని మందిరం కనబడుతుంది. మోషే కనిపిస్తాడు, మోషే పాటు దేవుని మందిరం కనిపిస్తుంది. మనం ఆ స్థలాన్ని దాటి ఇంకాస్త ముందుకు వస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలోను, దినవృత్తాంతముల 1వ గ్రంథం 22, 28, 29 అధ్యాయాలలో దావీదుకు దేవుని మందిరానికి ఉన్న సంబంధం మనకు కనిపిస్తుంది. ఇంకాస్త దాటి ముందుకు వస్తే రాజులు 1వ గ్రంథం 5, 6, 7 అధ్యాయాలలో సొలొమోను దేవుని మందిరం మనకు కనిపిస్తుంది. మనం దాన్ని దాటి ఇంకాస్త ముందుకు వస్తే ఎజ్రా, నెహెమ్యా, వాస్తవానికి బైబిల్లో ముందు రాయబడి ఉంటాయి కానీ పుస్తకాలు కొన్ని అక్కడ ఇక్కడ రాయబడ్డాయి. ఎజ్రా, నెహెమ్యా, తర్వాత జెరుబ్బాబేలు, జకర్యా, హగ్గై, ఇలాంటి భక్తులందరూ మలాకితో కలుపుకొని వీళ్ళంతా ఒక చోట వాళ్ళు కనిపిస్తారు. అదే జెరుబ్బాబేలు కాలంలో నిర్మించబడిన దేవుని మందిరం. సో జెరుబ్బాబేలు కాలంలో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. దాన్ని దాటి కాస్త ముందుకు వస్తే కొత్త నిబంధన కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినాలలో ఉన్న హేరోదు కట్టించిన మందిరం, అది రెప్లికా, అది యాక్చువల్గా ఒరిజినల్ టెంపుల్ కాదది. గ్రీక్ ఆర్కిటెక్చర్ని తర్వాత రోమన్ ఆర్కిటెక్చర్ని మిక్స్ చేసి దాన్ని కలుషితం చేసి తర్వాత సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని కొలతలన్నింటినీ కలిపి ఒక మిక్స్డ్ టెంపుల్ నిర్మిస్తాడు హేరోదు. వాస్తవానికి అది ప్రామాణికమైంది కాదు, కానీ ఆ హేరోదు నిర్మించినటువంటి దేవాలయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలంలో ఉంది కదా. అక్కడ దేవుని మందిరం ఆనాడు ఉన్నటువంటి ప్రజలను గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా దాటి ముందుకు వస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుని సంఘం లేకపోతే దేవుని మందిరం మనకు కనిపిస్తుంది. అయితే దేవుని మందిరము అనే పదం 28వ అధ్యాయంలో ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని ఇల్లు అని ఉంటుంది, దేవుని ఇల్లు అని ఉంటుంది. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలలో పౌలు కూడా తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, దేవుని మందిరములో అనగా
జీవము గల దేవుని సంఘం అని ఉంటుంది. అక్కడ దేవుని మందిరం అన్న చోట కూడా దేవుని ఇల్లు అని ఉంటుంది. దేవుని ఇల్లు అని ఉంటుంది. ఎక్కడైతే దేవుని మందిరము అనే పదం వాడబడిందో అక్కడ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అని రాయబడింది. సో మనం చదువుకున్నటువంటి వచన భాగాలు దేవుని ఇంటితో ఈ భక్తులు కలిగి ఉన్నటువంటి సంబంధాలు, లేకపోతే వారి కుటుంబాలు కలిగి ఉన్నటువంటి సంబంధాలు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో కుటుంబాలన్నీ కూడా టెంపుల్ సెంటర్డ్ ఫ్యామిలీస్, మందిర కేంద్రిత కుటుంబాలు. దేవుడు వారిని అందరినీ ఏటా 3 సార్లు, సంవత్సరమునకు 3 సార్లు, సంవత్సరమునకు ఒక మారు కుటుంబంతో మొత్తంతో రమ్మంటాడు, సంవత్సరమునకు 3 సార్లు కుటుంబంతో రమ్మంటాడు ఆయన. తర్వాత ఒక్కసారి వస్తూ వచ్చారు. యజమాని ఆయన భార్య, పిల్లలు, ఇంట పనిచేసే దాసుడు, దాసి, పరదేశులు వీరందరూ కలిసి ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. వారి దీవెన, వారి ఆశీర్వాదాలు దేనితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి? దేవుని మందిరముతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందుకనే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి కుటుంబాల ఆశీర్వాదానికి కేంద్రం ఏంటి అంటే దేవుని మందిరం. దేవుని మందిరముతో ఏ కుటుంబం మంచి సంబంధాన్ని కలిగిందో ఆ కుటుంబాలలో నుండే భక్తులు లేశారు. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కుటుంబం కనిపిస్తుంది. ఏ కాలం అది? న్యాయాధిపతుల కాలం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు అని ఉంటుంది. దైవవాక్య ప్రత్యక్షత లేని దినాలు. మందిరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. మాత్రమే కాదు, మందిరంలో అపవిత్రత కనబడుతుంది. హోఫ్నీ, ఫినెహాసులు వారి దుర్మార్గమైన ప్రవర్తన, మందిరాన్ని వారు కలుషితం చేశారు. హోఫ్నీ, ఫినెహాసులు. అలాంటి దినాలలో సైతం దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా వెంబడించిన ఒక కుటుంబం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో పరిచయం అవుతుంది. వారే ఎవరు చెప్పండి? అన్న పెనిన్న మాత్రమే కాదు, వాళ్ళ ఆయన పేరు చెప్పండి. ఎవరు? ఎలిమెలెకు అంటారేమో పొరపాటున మరి మీరు. హన్నా, ఎల్కానా. రైట్. ఈ కుటుంబములో నుండే దేవుడు ఒక భక్తుడిని బయటికి తీసుకుని వస్తాడు. ఈ భక్తుడు తయారైంది కూడా ఎక్కడ చెప్పండి? ఈ భక్తుడు తయారైంది ఎక్కడ? దేవుని మందిరములోనే. దేవుని మందిరం పాత నిబంధన కుటుంబాలు వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆ కుటుంబాల ఆత్మీయ ఉష్ణోగ్రత, లేకపోతే ఆత్మ సంబంధమైన మంట, వేడి, తీవ్రత అన్నది సంబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా న్యూ టెస్టిమెంట్లో కూడా ఫ్యామిలీస్ ఖచ్చితంగా దేనితో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి? దేవుని సంఘముతో. ప్రతి కుటుంబం దేవుని సంఘముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏ కుటుంబం సంఘ సంబంధాన్ని కలిగి ఉంటుందో, సంఘముతో సరైన సంబంధాలు కలిగి ఉంటాయో, ఆ కుటుంబాల ఆత్మీయ స్థితిగతులకు దేవుని సంఘముతో సంబంధము లేని కుటుంబాల ఆత్మీయ స్థితిగతులకు తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. అందుకని గుర్తుంచుకోండి, ఒక మాట చెప్పాలంటే కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా మన కుటుంబాలు దేనితో సంబంధాన్ని కలిగి ఉండాలి? దేవుని సంఘముతో అనగా దేవుని మందిరముతో, దేవుని ఇంటితో సంబంధాన్ని కలిగి ఉండాలి. రైట్. 28వ అధ్యాయంలో దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం ఎలా ఉందో యాకోబు అనుభవాలలో నుండి మనం ఆలోచన చేద్దాం. దయచేసి రండి, ఆదికాండం 28వ అధ్యాయానికి ఒకసారి రండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి అనుంది. ఆ ఒక చోట అన్నది 11వ వచనంలో పేరు రాయబడలేదు, కానీ తర్వాత రాశాడు అది లూజు అనబడినది. తర్వాత దానికి బేతేలు అని పేరు పెట్టారు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అని. ఇప్పుడు చెప్పండి, యాకోబు ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి? ఈ కొంత భాగమే 28వ అధ్యాయంలో బెయేర్షెబా నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. బెయేర్షెబాలో ఏముంది? బెయేర్షెబాలో ఏముంది? యాకోబుకు బెయేర్షెబాకి ఏంటి సంబంధం? అదేంది? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఏముంది ఎమ్మెనూరులో? నాకు ఎమ్మెనూరుకి ఏంటి సంబంధం? ఎమ్మెనూరులో ఏముంది? మా ఇల్లు ఉంది, నా కుటుంబం ఉంది. ఇప్పుడు చెప్పండి, బెయేర్షెబా నుండి యాకోబు బేతేలుకు వచ్చాడంటే బెయేర్షెబాలో ఏముంది? యాకోబు ఇల్లుంది, యాకోబు కుటుంబం ఉంది. యాకోబు ఇప్పుడు ఏ ఇంటి నుండి ఏ ఇంటికి వచ్చాడు?
తన ఇంటి నుండి దేవుని ఇంటికి వచ్చాడు. వినండి ఒక మాట, యాకోబు ఇల్లు ఎలా ఉందో చూడటానికి మనకి ఇప్పుడు సమయం లేదు, కానీ మన నోటి మీదే ఉంటుంది యాకోబు ఇల్లు ఎలా ఉందో. 25, 26, 27 అధ్యాయాలలో యాకోబు ఉన్న ఇల్లు అనగా ఇస్సాకు, రిబ్కా, యాకోబు, ఏశావుల ఇల్లు ఎలా ఉందో 25, 26, 27 అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఏమున్నాయి యాకోబు ఇంట అంటే? యాకోబు ఇంట ట్రాన్స్పరెన్సీ లేదు, యథార్థత లేదు, దాపరికాలు ఉన్నాయి. ఎవరెవరి మధ్య? భార్య భర్తల మధ్య ట్రాన్స్పరెన్సీ లేదు. ఇస్సాకుకు తెలియకుండా రిబ్కా కొన్ని చేస్తూ ఉంది, రిబ్కాకు తెలియకుండా ఇస్సాకు కొన్ని చేస్తూ ఉన్నాడు. అది వాస్తవానికి యాకోబు ఇంట పరిస్థితి. మాత్రమే కాదు, నేను ఊరికట్లా జ్ఞాపకం చేస్తున్నాను. మాత్రమే కాదు, యాకోబు ఇంట దేనికి ప్రాధాన్యం అంటే ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనటానికి ఒక రీజన్ చెప్తాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇది ఇస్తే అంటాడు. ఏంటది చెప్పండి? భోజన ప్రాధాన్యం. ఇస్సాకు ఇంట అనగా యాకోబు ఇంట భోజనానికి ప్రాధాన్యం ఉంది. మాత్రమే కాదు, ఇస్సాకు ఇంట్లో మరొకటి ఉంది, పోరాటం జరుగుతూ ఉంది. ఎవరెవరి మధ్య పోరాటం జరుగుతుంది చెప్పండి? యాకోబు మధ్య, ఏశావు మధ్య పోరాటం జరుగుతుంది. మాత్రమే కాదు, ఎత్తుకు పై ఎత్తులున్నాయి ఆ ఇంట్లో. భర్త మీద భార్య ఒక ఎత్తేసింది, ఆ భర్త మీద భార్య మరపై ఎత్తేసింది. ఒకరినొకరు ఎత్తుకు పై ఎత్తులు జరిగాయి. మాత్రమే కాదు, తల్లే అబద్ధమాటం నేర్పింది. నేను ఆయన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఎందుకు దీన్ని ఇలా జ్ఞాపకం చేస్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్న ఇస్సాకు ఇంటి నుండి అనగా యాకోబు తన ఇంటి నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని ఇంటికి వచ్చాడు. వినండి, యాకోబు యొక్క మార్పు జరిగింది ఎక్కడ అంటే దేవుని ఇంటిలో. నాకే కావాలి అనే పోరాటం ఉంది. ఎక్కడ? యాకోబు ఇంట్లో. నాకే కావాలి, నేనే మొదట ఉండాలి. మన ఇళ్లలో పోరాటాలు ఇవే. ఎవరు గొప్ప అన్న పోరాటాలు ఇళ్లలో ఇవే, సంఘాల్లో ఇవే కదా. ఎక్కడికి పోయినా ఇవే పోరాటాలు. నేనంటే నేను కనిపించాలంటే నేను కనిపించాలి, నాది నడవాలంటే నాది నడవాలి, నేనే అధికారిగా ఉండాలంటే నేనే అధికారిగా ఉండాలి. ఇవే పోరాటాలు యాకోబు ఇంట. యాకోబు ఇంట పోరాటాలు ఉన్నాయి, యాకోబు ఇంట దాపరికాలు ఉన్నాయి, యాకోబు ఇంట క్రమము లేదు, యాకోబు ఇంట అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది. అయితే యాకోబును అక్కడ నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తన ఇంటి నుండి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఎవరి ఇంటిని పరిచయం చేశాడు? తన ఇంటిని పరిచయం చేశాడు. పిల్లరా రండి, ఈ ఉదయకాలం వేళ మన గృహాలు మార్చబడటానికి కారణం ఏంటి అంటే దేవుని ఇంటితో మనకుండే సంబంధం. మన గృహాల నిండా అస్తవ్యస్తం ఉంటుంది, గందరగోళం ఉంటుంది, నెమ్మది ఉండదు, సరి అయినటువంటి సఖ్యత ఉండదు, తర్వాత యథార్థత ఉండదు. గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు తన దగ్గరికి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. యాకోబును ఇక్కడికి తీసుకొచ్చాడు, బేతేలుకు తీసుకొచ్చాడు. బేతేలుకు తీసుకువచ్చి తెరువబడిన పరలోకాన్ని చూపించి తన ఇంటిని చూపించాడు. తన ఇంటిని చూపించాడు. దేవుని ఇల్లు ఎలా ఉందో యాకోబుకు 28వ అధ్యాయంలో అర్థమైంది. తన ఇంటిని చూపించాడు. ఇంటిని చూపించి మీరు ఈ లోక సంబంధమైన వాటి కోసం బతుకుతున్నారు యాకోబు, ఇది కాదు అసలైన జీవితం. ఒకసారి పైకెత్తి చూడు, తెరవబడిన పరలోకాన్ని చూడు, అక్కడ ప్రభువును చూడు, ఆయన స్వరాన్ని విను, దేవదూతల రాకపోకలు గమనించు, వేయబడిన నిచ్చెనను చూడు అని పరసంబంధమైన తన ఇంటిని యాకోబు కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. పిల్లరా, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన నాటికి నేటికి ఇదే. నేను ఆ విషయాలే ఆలోచన చేయబోతున్నాను. ఎందుకు ఇక్కడికి రావాలి, ఎందుకు యాకోబు ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఇక్కడ తన ఇంటిలో కొన్ని ముఖ్యమైన సంగతులను యాకోబుకు దేవుడు చూపించాడు. యాకోబు దేవుని ఇంటిలో వేటిని చూశాడో ఈ ఉదయకాలం వేళ ఆలోచన చేద్దాం. దయచేసి మన గృహాలను విడిచిరండి, మన కుటుంబాలను విడిచిరండి, ఆయన ఇంటికి వద్దాం. ఆయన ఇంటిలో మనకు కనబడే సంగతులు కొన్ని మనం ఆలోచన చేద్దాం.
దయచేసి రండి, మన ఇండ్లని ఇప్పుడు వదిలిరండి. మీరు మళ్ళీ ఇండ్ల దగ్గర రైట్ పాలు పెట్టి వచ్చినా లేదా, తాళం వేసి వచ్చినా లేదా, పొరపాటున దీన్ని స్విచ్ ఆఫ్ చేసి వచ్చినా లేదా, లేకపోతే ఈ పని ఉంది, జస్ట్ మన ఇండ్లలో నుండి ఆ వాతావరణంలో నుండి ఇక్కడికి రండి, దేవుని ఇంటికి రండి. దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో ఏమున్నాయో, యాకోబు ఏమి చూశాడో ఆ సంగతులు ఈ మధ్యాహ్న కాలం వేళ మన ముందున్న సమయంలో ఆలోచించేద్దాం. దయచేసి రండి, ఆ సంగతులు ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం. దేవుని ఇంటికి వచ్చిన యాకోబు దేన్ని చూశాడో మొదట మనం ఆలోచన చేద్దాం, మరలా చదువుకుందాం. 28వ అధ్యాయం 10వ వచనం. 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని. ఎవ్రీ వర్డ్ వినాలి, అమ్మా వినాలి, ప్రతి పదము ప్రాముఖ్యమైందే చదువుకున్న వచనంలో. ఎక్కడి నుండి బయలుదేరాడు? వినాలి. ఎక్కడి నుండి బయలుదేరాడు? బెయేర్షెబా నుండి బయలుదేరాడు. ఎటువైపు వెళ్తా ఉన్నాడు? హారాను వైపు వెళ్తున్నాడు. హారాను వైపు వెళ్ళేవాడు ఎక్కడ ఆగిపోయాడు? ఒక చోట, అనగా దేవుని మందిరం అనుకుందాం, అక్కడ ఆగిపోయాడు. అప్పుడు రాత్రి అయ్యింది. మాత్రమే కాదు, అక్కడ ఒక రాయిని తీసుకున్నాడు. రైట్, ఓకే, వినండి. ఇవి ఏవి? నేను నమ్మేది ఏంటంటే, నేను నమ్మేది కాదు, మీరు నమ్మాల్సింది కూడా ఇదే. ఇది ఏది యాదృచ్ఛికంగా జరగల, అన్ఫార్చునేట్గా అన్న పొరపాటున అనుకోకుండా రావాల్సి వచ్చిందంటాం మనం. ఇక్కడ వాస్తవానికి జరిగింది యాదృచ్ఛికంగా కాదు. ఆ సమయానికి దేవుడే రాత్రి అయ్యేటట్టు చేశాడు. ఆ సమయానికి దేవుడు అక్కడే ఆపాడు. ఎక్కడ? లూజులో, బేతేలులో అక్కడే ఆపాడు. అక్కడే ఆ రాత్రి సూర్యుడు అస్తమించాడు. అక్కడే తాను ఆగిపోయాడు. ఆ స్థలంలో నిలవబడిపోయాడు. ఇప్పుడు యాకోబు దేవుని మందిరానికి వచ్చాడు. నేను ఒక మాట అడుగుతాను, యాకోబును దేవుడే దేవుని మందిరానికి తెచ్చాడు. జాగ్రత్తగా వినండి, యాకోబును దేవుడే దేవుని మందిరానికి తెచ్చాడు. వినండి, దేవుని మందిరానికి తెచ్చి, దేవుని ఇంటికి తెచ్చి ఆకాశాన్ని తెరిచాడు. ఆకాశాన్ని తెరిచి తెరువబడిన పరలోకాన్ని చూపించి అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చాడు. అంతవరకు ఏ భక్తునికి లేని అత్యున్నతమైన ప్రత్యక్షతనిచ్చాడు. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. యాకోబుకు పరలోకాన్ని దేవుడు చూపించాడు అంటే యాకోబు ఏమి చేసి వచ్చాడు ఇంటి దగ్గర? యోగ్యుడనా? కాదు. వాస్తవానికి యాకోబు ఇక్కడికి వచ్చే సమయానికి యాకోబు ఎలాంటి వాడు? మోసం చేశాడు, అబద్ధమాడాడు, వేషం వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మోసగాడైన యాకోబుకు, వేషము వేసుకున్న యాకోబుకు, అబద్ధికుడైన యాకోబుకు దేవుడు పరలోకాన్ని చూపించాడు అంటే అందులో ఏం కనబడుతుంది? అంతే, నాకు అదొక్కటే కావాలి. ఇప్పుడు చెప్పండి, యాకోబు దేవుని మందిరములో చూసింది ఏంటో తెలుసా? ఆయన కృప. దేవుని మందిరములో దేవుడు యాకోబుకు దేవుని కృపను చూపించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో ఏముంటుంది? ఆయన కృప. స్ట్రైట్ క్వశ్చన్ మీకు అందరికీ, మీరు ఎవరైనా, నాకు కూడా మనము ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటి? దేవుని కృప. నేను MA B.Ed చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నానా? లేకపోతే నువ్వు ఫలాని వృత్తి కలిగి ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావా? లేకపోతే మీ అమ్మా నాన్న ఏదో చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నావా? ఇక్కడ మనము చేరి ఉన్నాము అంటే, దేవుని మందిరములో ఉన్నా అంటే ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? దేవుని కృప. దేవుని మందిరములో దేవుని కృప తప్ప మరేమీ కనపడదు. హలో వినాలి, నీ గొప్పతనం ఏమి ఇక్కడ లేదు. నీవు ఇక్కడ ఉండడానికి కారణం, ఉదాహరణకి నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుడు సేవకుణ్ణి అయ్యాను అంటే కారణం ఏంటి? ఆయన కృప. నీవు పెద్దవయ్యావంటే కారణం ఏంటి? ఆయన కృప. నీవు పరిచారకుడు అయ్యావంటే కారణం ఏంటి? ఆయన కృప. నీవు గాయకుడు అయ్యావంటే కారణం ఏంటి? ఆయన కృప. సంఘములో నువ్వు ఏమైనా, నీ స్థానం ఏమున్నా, నీ పేరేమున్నా, నీ పలుకుబడేమున్నా, నీది నడిచినా నీది నడవకపోయినా, దేవుని మందిరములో నీవు నేను ఉన్నామంటే ఒకే ఒక కారణం. అదేంటి? ఆయన కృప. యోగ్యులము కాకపోయినా తీసుకొచ్చాడు ప్రియులరా ఇక్కడికి. అర్హత లేకపోయినా తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన అబద్ధికులం, మోసగాళ్ళం, చెడిపోయిన వాళ్ళం,
మనల్ని తీసుకొని వచ్చి మందిరంలో పెట్టాడు, స్థానాన్ని ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు, మందన అప్పగించాడు, పరిచర్యనిచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు, ఆరాధించే కృపనిచ్చాడు. కారణం ఏంటి? ఆయన కృప. యాకోబు, నీ ప్రయాస వల్ల ఏమీ కాదు, ఇవ్వాలి అంటే నేను ఇవ్వాలి. నేను కృపచేత మాత్రమే మానవునికి ఏదైనా భూమి మీద అనుగ్రహించబడుతుంది. అది నీవు అర్థము చేసుకొని తన మందిరములో కృపా సమృద్ధిని చూపినవాడు ఆయన. సోదరుడా, సోదరి, తన ఇంటి నుండి తీసుకొచ్చి దేవుని ఇంటిలో నిలబెట్టి ఆయన కృపను స్పష్టంగా చూపినవాడు ఆయన. అమ్మా, మనము ఇక్కడ ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. కొత్త నిబంధన ఏమనింది చూడండి, ఒక వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనకు బాగా పరిచయమైన లేఖన భాగాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఆ మాట పట్టుకోండి. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో లేదా దేవుని సంఘములో నీవైనా నేనైనా రక్షించబడ్డామన్నా, ఏ పరిచర్య చేస్తున్నా దానికి కారణం ఏంటి? ఆయన కృప. క్రియల వలన కలిగినది కాదు. ఇది మనసులో పడితే చాలు. నీవేదో పెద్ద అని అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నవని, లేకపోతే నువ్వు ఒక పెద్ద ఉద్యోగివని, లేకపోతే నీవు ఒక పెద్ద వృత్తి కలిగిన వాడువని, నీవు ఒక పెద్ద ధనవంతుడవని, లేకపోతే నీది ఒక పెద్ద కులమని నువ్వు ఇక్కడికి రాలా. కేవలము ఆయన కృప. జస్ట్ హిజ్ అన్మెరిటెడ్ ఫేవర్. అపాత్రులమైన మనకు ఆయనకు అనుగ్రహించిన కృప. అందుకని అంటాడు, క్రియల వలన కలిగినది కాదు గనుక ఏమన్నాడు? ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏముండకూడదు? మరి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఏముండకూడదు? మరి నువ్వెందుకు అతిశయిస్తున్నావు? మరి ఎక్కడిది గర్వం? ఎక్కడిది విర్రవీగుడుతున్నావు? మందిరాల్లో ఎందుకు విర్రవీగుడుతనం వచ్చింది? ఎందుకు ఈ లెక్కలేనితనం వచ్చింది? ఎందుకు ఈ నిర్లక్ష్యం వచ్చింది? ఎందుకంత పొగరు? ఎందుకంత అతిశయం? ఎందుకంత గర్వం? దేవుని మందిరములో కృప నీకు అర్థమైతే, అమ్మా, సోదరుడా, సోదరి, వినండి. దేవుని మందిరములో ఆయన కృప మనకు అర్థమైతే ఇక్కడ అతిశయం ఉండదు. నీవు అతిశయిస్తున్నావు అంటే నీకు కృప అర్థం కాల, అంతే. రెండు. నువ్వు అతిశయిస్తున్నావంటే కృప నీకు అర్థం కాల. కృప అర్థమైందా? ఎవరు అతిశయించడు. అతిశయించడానికి అవకాశమే ఉండదు. కృప అర్థమైన వాడు అతిశయించడు. ఎందుకు అంటే దేవుని మందిరము నిండా, వినాలి, దేవుని మందిరము నిండా, దేవుని సంఘము నిండా అంతా కృపయే. ఒక 3 చూద్దాం, చూడండి, త్వరగా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై, నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. అక్కడ ఆగండి, చాలు. ఇప్పుడు చెప్పండి, దేవుని నానా విధమైన కృప నానా విధాలుగా ఉంది. ఇదే కృప అని చెప్పడానికి లేదు. కృప అన్నది నానా విధాలుగా ఉంది. ఆ నానా విధములైన కృపలో గృహ నిర్వాహకత్వం, స్టివర్డ్షిప్, రెస్పాన్సిబిలిటీ. హలో, నాయకులు ఉన్నారు కదా, ఇక్కడ పెద్దలు ఉన్నారు కదా, దేవుని సేవకులు ఉన్నారు కదా, వినండి. మీకు అప్పగించబడిన గృహ నిర్వాహకత్వం అంటే స్టివర్డ్షిప్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఎందుకు ఇచ్చాడు ఆయన?
చెప్పాలి. ఎందుకు ఇచ్చాడు ఆయన? కృపను బట్టి. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఎక్కడో మూలన పడిన వాడిని తీసుకొచ్చి తన స్వార్థకై, తన పనికై నన్ను పిలిచాడు. రీజన్ ఏంటి? కృపను బట్టి. స్థానిక సంఘములో పరిచర్య చేసే పరిచారకునిగా దేవుడు నీకు గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. దేన్ని బట్టి? కృపను బట్టి. సేవకుడా, పెద్ద పరిచారకుడా, గాయకుడా, లేకపోతే నీకు ఏ బాధ్యతను స్థానిక సంఘములో అప్పగించినా దాని వెనుక ఉన్నది ఏంటి చెప్పండి? కృప. అంతే. కేవలం కృప. కృప ఉంది అంటే ఏముండకూడదు? అది మర్చిపోకూడదు. కృపను బట్టి దేవుడు నాకు ఇది అప్పగించాడు అన్నప్పుడు ఒక సువార్తికునిగా, ఒక సేవకునిగా నేనేం చేయకూడదు? అది చేయించకూడదు. మనకు అనుగ్రహించబడిన గృహ నిర్వాహకత్వం ఆయన కృప. రెండవది అక్కడే రాశాడు 10వ వచనంలో ఒక్కొక్కడు ఏమన్నాడు? కృపావరము పొందిన కొలది. 4:10 ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు మనకు అనుగ్రహించిన వరము వెనక ఉన్నదేంటి చెప్పండి? ఆయన కృప. నేను మాట్లాడగలుగుతున్నాను, కారణం ఏంటి? ఆయన కృప. నువ్వు వివేచించగలుగుతున్నావు, కారణం ఏంటి? ఆయన కృప. పై విచారణ చేయగలుగుతున్నావు, కారణం ఏంటి? ఆయన కృప. వరాన్ని బట్టి ఎవరు అతిశయించటానికి వీలే లేదు. పేరులోనే ఉంది కృపా వరం. స్థానాన్ని బట్టి అతిశయించడానికి వీలే లేదు, పేరులోనే ఉంది. గృహ నిర్వాహకత్వం కృపను బట్టి అప్పగించబడింది. అది మనకెక్కితే, మన తలలకెక్కితే చాలా సమస్యలు తగ్గుతాయి సంఘాల్లో. నీ స్థానం ఆయన కృపను బట్టి మాత్రమే. నా వరం ఆయన కృపను బట్టి మాత్రమే. నా ఎబిలిటీ కాదు, నా సామర్థ్యం కాదు, కేవలం ఆయన కృప. కొంతమంది అంటారు, నేను భలే ప్రయాసపడ్డాను బ్రదర్ అని అంటారు కదా. రండి, ఒకవేళ మీరు ప్రయాసపడ్డాము అన్న బైబిల్ ఏమంటుందంటే, దయచేసి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడతాను. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని, కాబట్టి నేను దీనికి అర్హుణ్ణి, కాబట్టి నేను దీనికి సరిపోయిన వాడిని, కాబట్టి నేను చెప్పిందే నడవాలి, కాబట్టి నేను అనుకున్నదే జరగాలి అన్నాడా? తర్వాత ఏమన్నాడు? ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ప్రయాసపడ్డారా? ప్రయాసపడ్డం వెనకాల కూడా ఏముంది చెప్పండి? కృపే. ఒక మాట చెప్పుకుందామా? దేవుని సంఘము నిండా, దేవుని ఇంటి నిండా, దేవుని మందిరము నిండా ఏమీ కనిపించవు. స్థానాలు కనిపించవు, వరాలు కనిపించవు, ప్రయాస కనిపించదు. వీటన్నిటి వెనకాల కనిపించేది ఒకే ఒకటి, అదేంటంటే ఆయన కృప. నా ప్రయాస అంటానికి వీల్లేదు, ఆయన కృపే ప్రయాసపడింది. నా స్థానం అంటానికి వీల్లేదు, ఆయన కృపే కారణం. నా వరం అంటానికి వీల్లేదు, ఆయన కృపయే కారణం. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. మందిరము నిండా ఆయన తన కృపను చూపించాడు. ఆకాశాన్ని తెరిచి నా కృప ఇది అని తన కృపను చూపించిన వాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో ఏవి కనిపించవు, ఏమీ కనిపించవు. వరం మరుగున కావాలి, స్థానాలు మరుగున కావాలి, మన ప్రయాస మరుగున కావాలి, కనిపించాల్సిందేంటి? ఆయన కృప. అంతే. అది చూశాడు యాకోబు దేవుని మందిరంలో, తన ఇంటి నుండి తీసుకొచ్చి దేవుని ఇంటిలో నిలబెట్టి, ఈ కృపను చూడు యాకోబు, అనుభవించు అని కృపను అనుభవింప చేసిన వాడు ఆయన. ఇది మొదటిది. రెండవది చూద్దాం. చూడండి, యాకోబుకు దేవుని మందిరములో దేవుడు ఏమి చూపించాడు?
మరలా మనం ఆలోచన చేద్దాం. 28వ అధ్యాయం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. భయపడి ఈ స్థలము ఎంతో ఈ భయంకరము, స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే ఇది గాని దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, వేరొకటి కాదు, పరలోకపు గవిని పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలు. రెండవది ఏంటి అంటే, వినండి యాకోబుకు దేవుడు చూపించిన మరొక దృశ్యం, మరొక మాట చెప్పాడు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. గవిని అంటే బైబిల్లో గవినిని గూర్చిన ప్రస్తావనలు, అమ్మా అయ్యా దయచేసి వినండి, గవినిని గూర్చిన ప్రస్తావనలు లేఖనాల్లో చాలా చోట్ల కనబడుతుంది. మనకు కనిపించే సందర్భాలన్నీ మనం చదువుకోలేం కానీ బట్ 1-2 విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుదాం. ఆదికాండంలో 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండాను. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరు కూర్చుంటారు గవిని దగ్గర? గవిని దగ్గర కూర్చునే వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అక్కడే చెప్పాడు. 19వ అధ్యాయంలో 9వ వచనం. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక నీ వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, గవిని దగ్గర ఏం జరుగుతాయి? తీర్పులు జరుగుతాయి. తీర్పు తీర్చేవారు ఎవరు? అధికారులు. తీర్పు తీర్చేవారు అధికారులు. ఇప్పుడు చెప్పండి, గవిని దగ్గర ఏముంటుంది? అధికారం ఉంటుంది. గవిని దగ్గర అధికారం ఉంటుంది. అబ్రహాము భార్య అయిన శారయి చనిపోయింది. హేతు కుమారుల దగ్గరికి వెళ్ళాడు, పొలాన్ని కొన్నాడు. వారు ఎక్కడ ప్రకటించారు? పురద్వారము దగ్గర, అనగా గవిని దగ్గర ప్రకటన చేశారు. బోయజు రూతును వివాహం చేసుకోవడానికి ముందు ప్రకటన చేసింది ఎక్కడ? గవిని దగ్గర. అంటే అక్కడ ఏముంది చెప్పండి? అధికారం ఉంది. అక్కడ అధికారం ఉంది. అన్నిటికంటే మించి సామెతల గ్రంథంలో ఒక చోటు ఉంది చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం చూద్దామా. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో, అధికారులతో కూడా కూర్చుండును అన్నది. ఇప్పుడు చెప్పండి, గవిని దేనికి సూచన? అంతే, అధికారానికి సూచన. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో పరలోకపు గవిని ఇదే అని యాకోబు చూశాడు, చెప్పాడు. ఆ మాట పరలోకపు గవిని ఇదే అన్నాడంటే అక్కడ దేన్ని గమనించాడు? ఆ దేవుని అధికారాన్ని చూశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో ఏముంటుంది? ఎవరి అధికారం? గట్టిగా ఎవరి అధికారం? మళ్ళీ గట్టిగా ఎవరి అధికారం? ఇంకా గట్టిగా ఎవరి అధికారం? దేవుని అధికారం. పరలోకము ఇక్కడ దేవుని సంఘములో, దేవుని కుటుంబములో, దేవుని ఇంటిలో అధికారం ఎవరిది? అంతే, చాలు కదా, ఇంతకు మించి ఏం కావాలి? అధికారం ఎవరిది? దేవునిది. సరే, దేవుని అధికారం మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన అధికారాన్ని? ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వచనం చదువుదాం. కొత్త నిబంధనకు రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. 15వ వచనం చదువుదాం. 14 నుండి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును,
రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చలివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడి. అధికారంతో చెప్పాడా, సలహా ఇచ్చాడా? అధికారంతో చేశాడా, అనుమతి అడిగి చేశాడా? అధికారంతో. ఇప్పుడు చెప్పండి, ఆయన చేస్తున్న కార్యాలన్నీ గమనించి ఎవరు? శిష్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కింద వచనం 17వ వచనం చూడండి. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొని. వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని. ఆ మాట మన మనసులో పనివ్వండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయములో తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు వారికి ఏం జ్ఞాపకం వచ్చింది? లేఖనం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, దేవుని అధికారము అనగా దేవుని సంఘములో ఏ అధికారం? లేఖన అధికారం. ఆయన లేఖనముల ప్రకారమే చేశాడు. ఓ ఇలా రాయబడింది కదా, రాయబడినట్లు ఈయన చేశాడు. వాక్యములో ఏమైతే సెలవిచ్చిందో సెలవిచ్చినట్టు ఈయన చేశాడు. వారు వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయములో ఉపయోగించింది లేఖన అధికారాన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని ఇంటిలో అత్యున్నతమైన అధికారం దేనికి? వాక్యానికి. ఇక్కడ వాక్యాధికారము మాత్రమే ఉండాలి. నా ఇష్టం కాదు, నా అభిప్రాయాలు కాదు, నా ఆలోచనలు కాదు, నా సొంత తలంపులు కాదు. ఇక్కడ ఏముండాలి? వాక్యాధికారం. ఏమి జరగాలన్నా ఎవరు అనుమతించాలి? చెప్పాలి. వాక్యం అనుమతించాలి, వాక్యము చెప్పాలి. వాక్యము ఇలా చేయమని రాయబడి ఉండాలి. వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నది. ఏది జరిగినా సంఘంలో ఓ వ్రాయబడి ఉంది కదా ఇలా, రైట్, ఓకే, నైస్. మన ప్రతి నిర్ణయం, అమ్మా అయ్యా సోదరుడా, దేవుని సంఘములో ప్రతి నిర్ణయం వాక్యాధికారము క్రిందే ఉండాలి. ఇక్కడ అల్టిమేట్ అథారిటీ స్క్రిప్చర్స్దే, లేఖనందే. ఆయన చెప్పాడు కాదు, ఈమె చెప్పింది కాదు, ఓ గొప్ప సేవకుడు చెప్పాడు కాదు. వీళ్ళెవ్వరి అధికారం ఇక్కడ నడవదు. ఎవరి అధికారం? లేఖన అధికారం. పెద్దలకు ఇవ్వబడినటువంటి అధికారం కూడా ఏ అధికారం? లేఖన అధికారం. పరిచారకులకు ఏదైనా దేవుడు అనుమతి ఇచ్చాడంటే ఏ అధికారం? లేఖన అధికారం. సేవకులకు, స్వార్థికులకు ఏదైనా చేయమన్నాడంటే ఏ అధికారం? లేఖన అధికారం. అల్టిమేట్ అథారిటీ దేవుని సంఘములో లేఖన అధికారమే, వాక్యము యొక్క అధికారమే. ఇక్కడ కేవలం వాక్యము యొక్క ఆజమాయిషి, వాక్యము యొక్క ఏలుబడి, వాక్యము యొక్క పెత్తనం, వాక్యము యొక్క అధికారం, వాక్యానుసారమైన నిర్ణయాలు జరగాలి. దేవుని సంఘములో దేవుని వాక్యాధికారాన్ని దేవుడు చూపించాడు. యాకోబు దేవుని ఇంటిలో చూసింది అదే. దీన్ని మన ఇండ్ల దగ్గర కూడా వద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంట ఏముంది? ఆయన కృప, దేవుని కృప ఉంది. మాత్రమే కాదు, దేవుని ఇంట ఏముంది చెప్పాలి? దేవుని వాక్యాధికారం ఉంది. దేవుని ఇంట దేవుని వాక్యాధికారం ఉంది. ఆ సంగతి యాకోబు గమనించాడు, దేవుడే చూపించాడు. ఆ సంగతులన్నీ దేవుడు చూపించాడు. 2 అయిపోయాయి. 3వ దాని దగ్గరికి రండి. యాకోబుకు దేవుని ఇంటిలో, తన ఇంటిని విడిచి వచ్చిన యాకోబుకు దేవుని ఇంటిలో చూపించిన మరొక సంగతిని మనం ఆలోచన చేద్దాం. పరలోకపు గవిని అన్నాడు కదా, పరలోకపు అధికారం అని అన్నాడు. 3వ సంగతి చూడండి, 28వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం.
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. ఇది దేవుని మందిరమే అనే మాట అన్నాడు. ఇది దేవుని మందిరమే అని అన్నాడు. మూడవది ఏంటి అంటే ఓనర్షిప్ ఆఫ్ ద లార్డ్. దేవుని యాజమాన్యాన్ని చూశాడు, దేవుని ప్రభుత్వాన్ని చూశాడు. ఇది దేవుని మందిరమే అని అన్నాడు. ఇది దేవుని మందిరమే అంటే వేరొకటి కాదు, అంటే వేరెవ్వరిది కాదు, మరెవరిది కాదు. ఎవరిది? దేవుని మందిరమే. నేను ఇక్కడ ఒక 2 మాటలు జస్ట్ అట్లా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మెరిక్పూడిలో వచ్చినప్పుడు కూడా ఈ తలంపును జ్ఞాపకం చేశాను, అయినా ఒకసారి అలా జ్ఞాపకం చేస్తాను. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు అని అన్నాడు. దాని భావన ఏంటి అంటే హిజ్ ఓనర్షిప్, ఆయన ప్రభుత్వం, ఆయన అధికారం దేవుని సంఘములో ఉంటుంది, మరెవరి అధికారం కాదు. ఆయన ప్రభుత్వం, ఆయన యాజమాన్యం. ఒకే ఒక చిన్న తలంపు 3 నిమిషాల్లో జ్ఞాపకం చేస్తాను. ఇది అర్థం కాకపోతే, ఈ ఒక్క ముక్క మనకు అర్థం కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చూడండి, ఒక వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. అంటూ ఏమన్నాడు? నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు ఏమన్నాడు? నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని తాత్పర్యం. ఇప్పుడు వినండి, కొరింథీ సంఘములో గ్రూపిజం ఉంది. నేను పౌలు వాడనని ఒకరు, అపోల్లో వాడనని ఒకరు, కేఫా వాడనని ఒకరు, క్రీస్తు వాడనని ఒకరు అని ఎవరికి వారు వ్యక్తుల్ని బట్టి విభజించబడ్డారు. కలహాలున్నాయి, కక్షలున్నాయి అని అన్నాడు. ఒకే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి, సంఘము దేవునిది అని అర్థం కానప్పుడు, సంఘము మానవులది అని అర్థం చేసుకున్నప్పుడు, ఏ సంఘమైతే ఇది నాది లేకపోతే పలాని మనుష్యుంది అని అనుకుంటారో, ఎక్కడైతే యాజమాన్యం, ఓనర్షిప్, వింటున్నారా ఈ మాట? ఓనర్షిప్, నేను చెప్తున్నది యాజమాన్యం మనుషులదవుతుందో దేవుని సంఘంలో, అక్కడ కలహాలుంటాయి, అక్కడ కక్షలుంటాయి, అక్కడ విభేదాలుంటాయి. ఎక్కడైతే సంఘము దేవునిది అనే భావన ఉంటుందో అక్కడ సమస్య ఉండదు. సంఘము మనుష్యులది అనుకున్నప్పుడే కలహాలు వచ్చేది. సంఘము మనుష్యులది అనుకున్నప్పుడు కక్షలు వస్తాయి. సంఘము మనుష్యులది అనుకున్నప్పుడు విభేదాలు వస్తాయి. కానీ ఎక్కడైతే సంఘము దేవునిది అనుకుంటారో అక్కడ సమస్యలు ఉండవు. ప్రియులారా, సంఘము ఆయనది. ఆయనే చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దిస్ ఇస్ మైన్. ఎఫెసీయులతో మాట్లాడుతూ పౌలు ప్రయాణం చేసి వెళ్తూ ఒక మాట అంటాడు. ఎఫెసు పెద్దల్ని పిలిపించి కూర్చోబెట్టి ఒక మాట మాట్లాడతాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన జీవము కలిగిన ఎవరి సంఘం అది? ఆయన సంఘం, తన సంఘమును అని అంటాడు. సంఘం ఎవరిది? దేవుడు. మనము కేవలం అనుమతించబడిన పనివారం మాత్రమే మన కాలంలో, మన తరంలో. ఇప్పుడు వినండి, దేవుని ఇంటిలో యాకోబుకు చూపించింది 3. ఇక్కడ ఏముండాలి? కృప ఉండాలి. అంటే ఏముండకూడదు? అతిశయం ఉండకూడదు.
ఇదే పిక్చర్, ఇదే దృశ్యం ఎక్కడ కనపడాలి? మన గృహాల్లో. మన గృహాలలో ఆయన కృప కనిపించాలి. 2, మన గృహాలలో ఏముండాలి? ఆయన లేఖనాధికారము కనిపించాలి. మన గృహాలలో ఏం కనిపించాలి? ఆయన లేఖనాధికారం కనిపించాలి. 3వది, మన గృహాలలో ఎవరి యాజమాన్యం ఉండాలి? దేవుని యాజమాన్యం ఉండాలి. ఒక ఆయన ఒక చోట అన్నాడు, నీ ఇల్లు నీ ఇష్టం, నీ ఇంటికాడ దేవుని ఇంటిలో కాదు అంటే, ఇంకొక ఆయన అన్నాడు, అసలు నీ ఇంట్లో కూడా నీ ఇష్టం లేదన్నాడు ఆయన. నీ ఇంట్లో నీ ఇష్టం లేదు, దేవుని ఇంటిలో నీ ఇష్టం లేదు. ఇక్కడ ఎవరి ఇష్టం నడుస్తుంది? ఇల్లైనా సంఘమైనా ఎవరిష్టం? దేవుని ఇష్టం. పిల్లల జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ఇంటిని చూద్దాం, దేవుని ఇంటిలో ఉన్న సంగతులు చూద్దాం, మన గృహాలను ఒకసారి చూసుకుందాం, సరి చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.